వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. సంస్కృతి అనేది మనిషి మేధస్సులోని దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నతమైన మానవ విలువలను తెలియచేసేది అని నిర్వచించినది ఎవరు? కల్చర్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్, నోబిలిటీ అండ్ రివీల్స్ అండ్ హైయెస్ట్ హ్యూమన్ వాల్యూస్. హూ డిఫైన్ దిస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. విశ్వవిద్యాలయ కమిషన్ 1948-49. చూద్దాం. ఈ నిర్వచనాన్ని 1948-49 విశ్వవిద్యాలయ కమిషన్ ఇచ్చింది. నెక్స్ట్, సంస్కృతికి సంబంధించిన ప్రముఖుల నిర్వచనాలు జతపరచుము. బెర్స్టెడ్, డాసన్, బ్లూమెంతాల్, మెలనోవిస్కీ. చూద్దాం మరి ఆన్సర్ ఏంటో. ఆప్షన్ ఏ. ముందుగా బెర్స్టెడ్, వీరు ఏమిచ్చారండి? ఆప్షన్ 2. మనిషి ఆలోచన పనులు అన్నిటి సంక్లిష్ట రూపమే. మనిషి యొక్క ఆలోచన పనులు అన్నీ సంక్లిష్ట రూపమే అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, డాసన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ విధంగా చెప్పడం అయితే జరిగిందండి? డాసన్. ఆప్షన్ 4. పరిసరాల ఆర్థిక పద్ధతులతో చేసుకునే సాధారణ సర్దుబాటు అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మూడోది, బ్లూమెంతాల్ అనేటువంటి శాస్త్రవేత్త సంస్కృతి అంటే సర్దుబాటు చేసుకున్నట్టుకు చేసే కృత్యాలు అని చెప్పడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ 4వది చూసినట్లయితే మెలనోవిస్కీ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పారండి? ఆప్షన్ 3. మానవుడు తన లక్ష్యాల సాధనకు వాడుకునే సాధనమే అని చెప్పేసి మరి దీనిపైన సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలపైన వీరు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సంస్కృతి పునాది లాంటిది. అది అన్నిటికీ మూలము. అది మానవుని ప్రవృత్తిలోనూ ప్రతి చర్యలోనూ విషదం కావాలి. ఈ మాటలు ఎవరివి? Culture is like a foundation. It is the root of everything. It should be evident in a human nature and every action. Whose words are this? ఎవరివండి? ఆప్షన్ సి, మహాత్మా గాంధీ గారివి. ఓకే, మహాత్మా గాంధీ సంస్కృతిని పునాది లాంటిదని అభివర్ణించడం జరిగింది. క్వశ్చన్ చూద్దాం. టిఎస్ ఇలియట్ ప్రకారము సంస్కృతి అనగా ఏమిటి? వాట్ ఈజ్ కల్చర్ అకార్డింగ్ టు టిఎస్ ఇలియట్? ఆప్షన్ బి అండి. ప్రజల అభిరుచులు, అలవాట్లు, వారి ప్రత్యేక చర్యల కలయిక. ఇంపార్టెంట్. ప్రజల అభిరుచులు, అలవాట్లు, ప్రత్యేక చర్యలతో కూడుకున్నదే సంస్కృతి అని టిఎస్ ఇలియట్ పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్. సంస్కృతిని సముపార్జించడం అంటే విజ్ఞానం పట్ల, సౌందర్యం పట్ల ప్రగాఢమైన వాంఛను అభివృద్ధి పరుచుకోవడం అని ఎవరి నిర్వచనము?
Acquiring culture means developing a profound desire for knowledge and beauty. Whose definition is this? Option A అండి బెన్నెట్. ఓకే, బెన్నెట్. బెన్నెట్ సంస్కృతిని విజ్ఞానం మరియు సౌందర్యం పట్ల వాంఛగా నిర్వచించారు. నెక్స్ట్, విద్య సంస్కృతి మధ్య పరస్పర సంబంధంలో ఉపాధ్యాయుని స్థానం గురించి సరైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద టీచర్స్ పొజిషన్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఉపాధ్యాయుని స్థానము స్నేహితుడు, సలహాదారుగా మారినప్పటికీ సమాజంలో పూజనీయుడుగా పేర్కొంటారు. ఓకేనా, ఇంపార్టెంట్. సంస్కృతిలో మార్పుల వల్ల ఉపాధ్యాయుడు స్నేహితుడు, సలహాదారుడిగా మారినప్పటికీ సమాజంలో పూజనీయుడిగానే ఉంటాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పాఠశాల సంస్కృతికి సంబంధించి ప్రాచీన గురుకులాలకు మరియు నేటి పాఠశాలలకు ప్రధాన తేడా ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యాన్సెంట్ గురుకులాస్ అండ్ మోడర్న్ స్కూల్స్ రిగార్డింగ్ స్కూల్ కల్చర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. గురుకులాలు ఉపన్యాసాలకు పరిమితమైతే నేటి పాఠశాలల్లో పాఠ్యేతర కార్యక్రమాలు ఉంటాయి. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. నేటి పాఠశాలల్లో సంస్కృతికి అద్దం పట్టేలా పాఠ్యేతర కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సంస్కృతి అభివృద్ధికి విద్య చేపట్టే విధులలో లేనిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ కల్చరల్ డెవలప్మెంట్? లేనటువంటిది ఏంటండి సంస్కృతి అభివృద్ధికి విద్య చేపట్టే విధులలో? ఆప్షన్ సి అండి. వారసత్వ సంస్కృతిని నాశనం చేయడం అనేది లేదు. ఓకేనా, చూద్దాం. విద్య వారసత్వ సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తుంది, కానీ నాశనము చేయదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది సంస్కృతి లక్షణాలను వాటి వివరణలతో జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ కల్చర్ విత్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ముందుగా అభ్యసించడం ద్వారా అలవడుతుంది. ఏం అలవడుతుందండి? అభ్యసించడం ద్వారా. ఇది పుట్టుకతో రాదు, పరిసరాల ద్వారా నేర్చుకుంటారు. అభ్యసించడం ద్వారా అలవడుతుంది. ఓకేనా. నెక్స్ట్, సంచితమైనది. అక్యుములేటివ్ అంటే సంచితమైనది అంటే ఏంటండి? సంచితమైనది అంటే ఏంటి? ఆప్షన్ 3 అండి. పాత సంస్కృతికి కొత్త అంశాలు జతకూడుతాయి. ఓకేనా, ఇది సంచితమైనది, అక్యుములేటివ్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడవది గతిశీలమైనది. డైనమిక్గా ఏముంటుందండి? పాత పద్ధతుల స్థానంలో కొత్తవి వస్తాయి. ఓకేనా, ఇది డైనమిక్గా ఉంటుంది. నెక్స్ట్ అమూర్తమైనది అంటే ఏంటి అండి? అమూర్తమైనది అంటే భౌతికంగా వ్యక్తమైన దాని వెనుక ఉన్న భావము అవ్యక్తంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. సంస్కృతి అనేది పుట్టుకతో రాదు. ఓకేనా, అభ్యాసనం. కొత్తవి జతవుతాయి అంటే సంచితము. మారుతూ ఉంటాయి గతిశీలము. భావం అవ్యక్తమవుతుంది అంటే అమూర్త భావనలు కూడా కలిగి ఉంటుంది. ఓకేనా, ఇది పుట్టుకతో రాదు, అభ్యాసం ద్వారానే వస్తాయి. ఓకే. నెక్స్ట్, జంతువులు కొత్త ఆవిష్కరణలు చేయలేవు, కానీ మనిషి మేధోశక్తితో కొత్త అంశాలను ఆవిష్కరిస్తారు. ఇది సంస్కృతి యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? యానిమల్స్ కెనాట్ ఇన్వెంట్ బట్ హ్యూమన్ ఇన్నోవేట్ యూజింగ్ ఇంటెలెక్ట్. విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ డస్ దిస్ రిప్రజెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇది సామాజికమైనది, సోషల్. ఓకే, వివరాలు చూద్దాం. సంస్కృతి కేవలము మానవ సమాజాలలోనే ఉందని, ఇది సామాజికమైనదని ఈ పాయింట్ స్పష్టం చేస్తుంది. నెక్స్ట్ వన్, చేతులు జోడించడము
మూర్త చర్య అయితే దాని వెనుక ఉన్న నమస్కారం లేదా గౌరవం అనే భావము సంస్కృతి యొక్క ఏ లక్షణము, చేతులు జోడించి నమస్కరించడం అనేది. జాయినింగ్ హ్యాండ్స్ ఈజ్ ఏ కాంక్రీట్ యాక్షన్ బట్ ద అండర్లయింగ్ ఫీలింగ్ ఆఫ్ అ రెస్పెక్ట్ ఆర్ అ గ్రీటింగ్ రిప్రజెంట్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. ఏం తెలియచేస్తుందండి ఇది? ఆప్షన్ బి, అమూర్తమైనది, అబ్స్ట్రాక్ట్ క్యారెక్టరిస్టిక్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. చూద్దాం. భౌతికంగా కంటికి కనిపించే చర్య వెనుక ఉన్న భావము అమూర్తమైనది, ఇంపార్టెంట్. నెక్స్ట్, సాంస్కృతిక ప్రక్రియలను వాటి ప్రతిపాదకులు అర్థాలతో జతపరచుము. మ్యాచ్ ద కల్చరల్ ప్రాసెసెస్ విత్ ఏ ప్రాపోనెంట్ ఆర్ మీనింగ్స్. చూద్దాం. సాంస్కృతిక విలంబనము, సాంస్కృతిక ఘర్షణ, ద్విసంవేగ స్థితి, సాంస్కృతిక సహనం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ముందుగా సాంస్కృతిక విలంబనము అంటే ఏంటి? ఆప్షన్ 2 అండి. భౌతిక అభౌతిక అంశాల మార్పుల మధ్య అంతరాన్నే సాంస్కృతిక విలంబనం అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా? రెండవది సాంస్కృతిక ఘర్షణ అంటే ఏంటి మరి? ఆప్షన్ 4. ఉత్తమమైనదని అనిపించిన స్వీకరించలేని పరిస్థితినే సాంస్కృతిక సహనము అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ 3 అండి ఇది. విలువల మధ్య భేదాల వల్ల ఏర్పడే ఘర్షణనే సాంస్కృతిక ఘర్షణ అంటారు. విలువల మధ్య భేదాల వల్ల ఏర్పడే ఘర్షణనే సాంస్కృతిక ఘర్షణగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? మూడవది ద్విసంవేగ స్థితి. ద్విసంవేగ స్థితి అంటే ఏంటి? ఆప్షన్ 4. ఉత్తమమైనదని అనిపించిన స్వీకరించలేని స్థితినే ద్విసంవేగ స్థితిగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ సాంస్కృతిక సహనం అంటే ఏంటి మరి? ఆప్షన్ 1. వైరుధ్యాలను అర్థం చేసుకుని ద్వేషం పెంచుకోకపోవడమే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలా. ఓకే, వివరాలు చూద్దాం. డబ్ల్యూఎఫ్ ఆక్బర్న్ ప్రతిపాదించిన సాంస్కృతిక విలంబనం A2 మిగతావి వాటి నిర్వచనాలకు సరిగ్గా సరిపోతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, సాంస్కృతిక విలంబనం అనే భావనను ప్రతిపాదించినది ఎవరు? హూ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అ కల్చరల్ ల్యాగ్? సాంస్కృతిక విలంబనం. ఆప్షన్ ఏ అండి, డబ్ల్యూఎఫ్ ఆక్బర్న్. సాంస్కృతిక విలంబనమును డబ్ల్యూఎఫ్ ఆక్బర్న్ ప్రతిపాదించారు. నెక్స్ట్, వసుదైక కుటుంబ భావన మంచిదే అయినా ఆచరించకపోవడం అనేది దేనికి ఉదాహరణ? ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ గ్లోబల్ ఫ్యామిలీ ఈజ్ అ గుడ్ బట్ ఇన్ఎబిలిటీ టు ప్రాక్టీస్ ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? దేనికి సంబంధించిందండి ఇది? ఆప్షన్ సి, ద్విసంవేగ స్థితి. ఓకే, ద్విసంవేగ స్థితి. చూద్దాం. ఒక అంశము ఉత్తమమైనదని అనిపించినా దాన్ని స్వీకరించలేని పరిస్థితిని ద్విసంవేగ స్థితి అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, పాఠశాలలు సంస్కృతిని పరిరక్షించడానికి చేయకూడని పని ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ స్కూల్స్ నాట్ డూ టు ప్రిజర్వ్ కల్చర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విదేశీ సంస్కృతిని మాత్రమే ప్రోత్సహించడము. ఓకేనా? ఇంపార్టెంట్. చేయకూడని పని ఇది. పాఠశాల స్థానిక లేదా విదేశీ సంస్కృతి విలువలను ప్రతిబింబించేలా ఉండాలి. కేవలం విదేశీ సంస్కృతినే రుద్దకూడదు, రెండు నేర్పించాలి. స్థానిక విలువలను, విదేశీ సంస్కృతులను కూడా నేర్పించాలి. కానీ ఏదో ఒకటి మాత్రం చెప్పకూడదు, ముఖ్యంగా విదేశీ సంస్కృతి. నెక్స్ట్, సామాజిక మార్పుకు సంబంధించి క్రింది నిర్వచనాలను జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్ డెఫినేషన్స్ ఆఫ్ సోషల్ చేంజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ముందుగా డివైస్ ఏం చెప్పారైనా? ఆప్షన్ 2, సామాజిక నిర్మాణంలోనూ పనిచేయు తీరులోను వచ్చు మార్పులు. ఓకేనా? దీన్నే సామాజిక మార్పుగా పేర్కొన్నారు. రెండోది
ఆగ్బన్. ఏం చెప్పారండి వీరు? ఆగ్బన్ అనేటువంటి వ్యక్తి ఆప్షన్ 4. సంస్కృతిలో వచ్చు మార్పు అంటే భౌతిక అభౌతిక అంశాలలో వచ్చే మార్పునే సంస్కృతిగా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 3 మెకేవా అండ్ పేస్. వీరేం చెప్పారు? ఆప్షన్ 1 సామాజిక సంబంధాలలో కలిగే మార్పే సామాజిక మార్పుగా పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ ఆగ్బన్ అనేటువంటి వ్యక్తి వీరేం చెప్పడం జరిగింది మరి అంటే ఆప్షన్ 3 సామాజిక వ్యవస్థ నిర్మాణము ప్రాకార్యాలలో సంభవించే మార్పులు. ఓకే, ఇంపార్టెంట్. డివైస్ నిర్మాణంలో మార్పు అని ఆగ్బన్, సంస్కృతిలో మార్పు అని మెకేవర్, సంబంధాలలో మార్పు అని నిర్వచించడం అయితే జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అండి. ఇదే విధంగా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మనమైతే అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఇంకా కోర్స్ తీసుకున్న అభ్యర్థులు వెంటనే కోర్స్ తీసుకోండి. ఆఫర్ ఇంకా అందుబాటులో ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.